సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాకు మరింత అభివృద్ధి చేయడానికి బలాన్ని చేకూర్చాలని, హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 స్థానాలు గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని అన్నారు. నేను భయపడే వ్యక్తిని కాదు, తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి వచ్చిన వ్యక్తిని అన్నారు. ఇక్కడి వారు ఎవరు మాట్లాడడం లేదు, బయట నుంచి వచ్చిన వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. कमाल भाई और कासिम जी ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అమ్మాయిలు అక్కలందరూ కూడా నమస్తే. అయితే పెళ్లి తిరుపతిని గెలిపేయాలి. శివయ్యకి ఒక్కడికే కాదు, నాకు కూడా అల్లుడే. కాబట్టి అందరినీ మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కూడా ఆచరించాలని కోరుతాను. నేను మీ అందరికీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా హుస్నాబాద్ నన్ను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించి గెలిపించారు. దేవుని దయతోటి ఆ ఇళ్ళవతల ఆశీర్వదం మీ ఆశీర్వదంతో మంత్రి అయిన తర్వాత మీ గౌరవం కాపాడుతున్నానా? ఇక్కడ పొన్నం ప్రభాకర్ శాతగానోడు వేస్ట్ అంటారా? గౌరవం కాపాడుతున్నా కదా. ఇప్పుడు కూడా నా గౌరవం కాపాడాలి. హుస్నాబాద్ గౌరవం పెరగాలంటే, జరుగుతున్న పనులు అదేవిధంగా కొనసాగాలంటే, ఎవరు మన నేలెత్తి చూపెట్టకుండా ఉండాలంటే నాకు 20 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే ఊర్లో అనేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెడతా. ఇవాళ ఇప్పటికే అనేక కార్యక్రమాలు మాట్లాడితే కూడా రమ్మన్ రోడ్డు మీదకి ఎక్కడికంటే అక్కడికి మనం చేసి చూపెట్టగలుగుతాం. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇయ్యనోడు ఇవాళ మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తే గిన్నెనే అంటుండు. అలా ఒక్కటి కూడా నేను ఈ ఏడాది 500 ఇల్లు ఇచ్చిన అడుగుతాను. తప్పకుండా మరి లైబ్రరీ కూడా ఇక్కడ ఒక జాగా దొరకబట్టి, లేకపోతే ఎవరైనా కొంత ముందర ఏర్పాటు చేసిన సర్టిఫికేట్ వేసి ఓ లైబ్రరీ కూడా ఇస్తానని చెప్తూ నేను మీ అందరినీ పిల్లి తిరుపతి పోయినసారి ఓడిపోయాడు పాపం. అలా మామంటాడు ఈసారి అల్లుడు గెలవకపోతే నాకు తెలియదంటే నేను గెలుస్తానే అని చెప్తున్నాను. గెలిపిస్తారా అల్లుని? ఆయన ఊరికే ఎలా ఓడిపిస్తారా? గెలవకపోతే శివ నిలబడతాడంట. ఎంత గెలిపిస్తారా? శివన్న అల్లుడు తిరుపతిని, మా అల్లుడు తిరుపతిని గెలిపి ఒకసారి అందరికంటే చేయలేదు. తప్పని వేరు గట్టిగా చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అమ్మా నేను ఒక్కటే మాట చెప్పిన ముందు కూడా, ఎలక్షన్లకు ముందు నన్ను గెలిపింది. నేను 30 ఏళ్ల నుంచి రాజకీయాలున్నా నా పరపతి మొత్తాన్ని హుస్నాబాద్ పెడతాను. ఇలా ఎల్లమ్మ చెరువు కింద ఉండే పంటలకు కొత్త చెరువుకు 8.5 కోట్లు, మన మార్కెట్ మునిగిపోతే 8 కోట్లు, పల్లె చెరువుకు 4 కోట్లు, అన్ని రకాల పనులు చేస్తా ఉన్నా. ఇప్పుడే శురువు అయినాయి. మీరు ఒక్క ఏడాదిలో చూసి ఎట్లుందో చూస్తారు. నాకు అట్లా బలం ఇంకా ముందుకు పోవాలంటే నాకు నా కౌన్సిలర్ ఉంటే రేపు పోయి ఎవరి దగ్గర నా 20 మంది గెలిచారు, నాకు ఇది కావాలని అడిగేటువంటి హక్కు ఉంటుంది. ఆ హక్కు నాకు ఇవ్వండి. దున్నపోతుకు గడ్డేసి బర్రెకి పాల్గొంటే రావు. వానికి ఓటేసి మీరు ఏం చేసేది 3 ఏళ్ళు లేదు. కాంగ్రెస్ ఓటేయండి, నన్ను గట్టిగా అడిగే హక్కు మీకుంటుంది. పని చేసే బాధ్యత నాది 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 అనే మాట పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.